హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణవర్మ. వెల్కమ్ బ్యాక్. మనం ఇప్పుడు చూస్తున్న ప్రాపర్టీ పరిటాలకి దగ్గరలో, అంటే మనకి హైదరాబాద్ నేషనల్ హైవేకి కేవలము కొన్ని మీటర్ల దూరంలోనే బత్తెనపాడు విలేజెస్లో ఉన్న 14 ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ అండి. యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకు ఓల్డ్ ప్రాజెక్ట్ అండి, 2018 ప్రాజెక్టు. అప్పుడే ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు. 40 feet వైడ్ రూట్స్తో, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అవెన్యూ ప్లాంటేషన్తో డెవలప్ చేశారు. కానీ అప్పుడు గవర్నమెంట్ మారిపోవడము, అదేవిధంగా అమరావతి డెవలప్మెంట్ పనులు ఆగిపోవడంతో కంపెనీయే సేల్స్ని ఆప్ చేసిందండి. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ పనులు చాలా వేగంగా ముందుకు వెళ్ళడంతో వీళ్ళు కూడా ప్రాజెక్ట్ని రీస్టార్ట్ చేస్తున్నారండి. మా కీర్తి రిలేటర్స్ వారి వెల్త్ క్రియేషన్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ని మేము మీకు సజెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే చాలా తక్కువ ఈల్డింగ్ పీరియడ్లో, అంటే 2-3 సంవత్సరాల లోపు హై రిటర్న్స్ జనరేట్ చేయగల పాసిబిలిటీస్ ఉన్న ప్రాపర్టీ అండి. ఎందుకు అంటే మొదటగా ఇది ఐఆర్ఆర్కి కేవలము 2-3 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ప్రాపర్టీ అండి. సో మీరు గమనించినట్లయితే మనకి ఇప్పటి వరకు హైదరాబాద్ హైవే నుంచి క్యాపిటల్కి ప్రాపర్ కనెక్టివిటీ ఛానల్ అనేది లేదు. మనం హైదరాబాద్ నుంచి డైరెక్ట్ విజయవాడ వెళ్ళి, విజయవాడ వారధి నుంచి తిరిగి మనం క్యాపిటల్ సిటీకి రావాలి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా హైదరాబాద్ హైవే నుంచి కేవలం 15 minutesలోనే మనం క్యాపిటల్ని చేరుకోవచ్చు. రెండవదిగా మొత్తం ఈ హైదరాబాద్ నుంచి వస్తున్న ట్రాఫిక్ను మొత్తం ఇటు సైడు గుంటూరు వెళ్ళాలన్నా, చెన్నై వెళ్ళాలన్నా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచే మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఛానల్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఒక జంక్షన్ ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మూడవది ఏంటంటే మనకి నంబూరు నుంచి ఎర్రుపాలెం వెళ్ళే రైల్వే లైన్ కూడా ఒకటి కనెక్ట్ అవుతుందండి. సో దీనివల్ల మనకి పరిటాల దగ్గర ఒక పెద్ద, అంటే పరిటాలకి దగ్గరలో ఒక పెద్ద రైల్వే స్టేషన్ వచ్చే అవకాశం ఉందండి. ఇది గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది. వీటితో పాటు హైదరాబాద్ హైవేని 6 lane చేస్తూ ఎక్స్ప్రెస్ వేగా మార్చబోతున్నారండి. సో వీటన్నిటి కారణాల వల్ల మనకి కంచెరచర్ల అలాగే మూలపాడు రీజియన్లో చాలా ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి ముందు రోజుల్లో, అంటే ఒక కొన్ని నెలల్లోనే ఇక్కడంతా స్పెక్యులేటివ్ ప్రైజెస్ జరిగే అవకాశం ఉందండి. కాబట్టి ఎవరైనా సరే ఎక్కువ రిటర్న్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఎంట్రీ ఇవ్వడమే బెస్ట్. సో ఇప్పుడు వచ్చేసి మనకి కేవలము 12,000కే, గజం 12,000కే మనకి ప్రైజెస్లో అవైలబిలిటీలో ఉందండి. ఇంకా వీళ్ళు పాత రేట్లకే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొన్ని రోజులు, అంటే స్పెక్యులేషన్ వచ్చే టయానికి ఇది 2021 అయిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వీటి పూర్తి డీటెయిల్స్ కోసం మా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.